భాజనీయత సూత్రాల నుంచి మనము ప్రీవియస్ క్లాస్లో ఫండమెంటల్స్ అండ్ కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము. దాంట్లో ఇంకొంచెం లెవెల్ డీప్గా వెళ్ళి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ని మనము డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, 8112 ఇది నంబర్. 8112 నుంచి ఏ వాల్యూని తీసేస్తే -x మినిమం, రైట్? ఆన్సర్ అనేది 99తే భాగించబడుతుంది. 8112 నుంచి కనిష్టంగా ఏ వాల్యూని తగ్గిస్తే ఆన్సర్ అనేది 99 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ అనేది 90 తోటి డివైడ్ అవుతుంది. మనము 99 యొక్క భాజనీయత సూత్రం గనక మనకు తెలుసుంటే ఈ ప్రాబ్లంని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏం సార్ అది భాజనీయత సూత్రము? 10 స్క్వేర్ డివైడెడ్ బై 99, 100 డివైడెడ్ బై 99, 99 ఒకట్ల 99, శేషము 1. 10 స్క్వేర్ డివైడెడ్ బై 99 1 కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ వేసుకొని రూల్ని డెవలప్ చేద్దాం. 1234 డివైడెడ్ బై 99 ఇలా ఉందనుకోండి నంబర్. 1234 డివైడెడ్ బై 99. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, 12 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 34 డివైడెడ్ బై 99. 10 స్క్వేర్ డివైడెడ్ బై 99, 99 ఒకట్ల 99, శేషం 1. 34 ప్లస్ 12 ఎంత? 46. అంటే 99 అనే ఒక సంయుక్త సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి, 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి, 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. గ్రూప్ ఆఫ్ 2 డిజిట్స్, ప్రతి ఒక్క గ్రూపులో 2 డిజిట్స్ రైట్ నుంచి లెఫ్ట్కి కూడుకుంటూ వెళ్ళండి. అదే సింగిల్ డిజిట్ వచ్చింది అనుకోండి, రైట్, మనం ఏం చేయొచ్చు అని అంటే దానికి ముందు 0 పెట్టుకుందాం, దానికి ముందు 0 పెట్టుకుందాం. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. 99 యొక్క భాజనీయత సూత్రం. సో 8112 టేక్ ఏ గ్రూప్ ఆఫ్ 2 డిజిట్స్ తీసుకుంటున్నాను, యాడ్ చేశాను. 81 ప్లస్ 12 ఎంత? 93. 93కి ఎంత ఎక్స్ మినిమం తగ్గిస్తే ఆన్సర్ 99 తోటి డివైడ్ అవుతుంది. ఎక్స్ మినిమం ఎంత? 93. 93 మైనస్ 93 0 అంటే 99 తోటి భాగాహారింపబడుతుంది. మంచి క్వశ్చన్. ఈ క్వశ్చన్లో 99 యొక్క భాజనీయత సూత్రం తెలుసుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 99 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి గ్రూప్ ఆఫ్ 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 34 ప్లస్ 12, ఈ క్వశ్చన్ ఆన్సర్ 46. అలానే 81 ప్లస్ 12 93. 93 నుంచి 93 తీసేస్తే ఆన్సర్ 99 తోటి భాగాహారింపబడుతుంది. ఐ హోప్ 30th క్వశ్చన్ ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్